హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను పప్పు చేస్తున్నాను, టమాటో పప్పు. అండ్ టిఫిన్ కోసం పూరి చేస్తున్నాను. ముందుగా ఒక స్టవ్ మీద నేను రైస్ కడిగి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొక స్టవ్ పైన పప్పు పెట్టుకుంటున్నాను. దానికోసం నేను కుక్కర్లో పప్పు తీసుకొని 2 టైమ్స్ కడిగి అందులో వాటర్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇలా కొంచెం ఆయిల్ వేయడం వల్ల పప్పు కానీ అందులో వాటర్ కానీ పొంగి బయటకు రాకుండా ఉంటుంది. నేను ఒక గ్యాస్ బోర్లేసాను. ఎందుకు అంటే నాకు కుక్కర్ బాగాలేదు, సైడ్ నుంచి అంతా వాటర్ వెళ్ళిపోతుంది. పిల్లల గురించి కాబట్టి పెద్ద కుక్కర్ పెట్టలేం కాబట్టి నేను అలా సెట్ చేసుకున్నాను. పప్పు ఉడికిపోయిందండి. నేను దీనికోసమని టమాటోస్, పచ్చిమిర్చి, మెంతికూర, కరివేపాకు, ఆనియన్ అండ్ గార్లిక్ అదే వెల్లుల్లిపాయ తీసి పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, పసుపు, మినపప్పు అంటే మనం రెగ్యులర్గా వేసుకునే ఏ పోపు దినుసులైనా ఫస్ట్ వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే నెక్స్ట్ మనం అన్నీ కట్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ కానీ పచ్చిమిర్చి కానీ వేయాలి. అయితే ఎప్పుడైనా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉండాలి. కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది. బట్ మనకు మార్నింగ్ స్కూల్ టైం కాబట్టి నేను వెంటనే వేస్తున్నాను. ఫస్ట్ కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి వేశాను. ఇవి వేగుతున్నప్పుడు కొంచెం మెంతికూర నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, మెంతికూర టమాటా కాబట్టి మెంతికూర అండ్ మనం రెగ్యులర్గా వేసే ఇంగువ వేసి టమాటోస్ వేసి మూత పెట్టేసేయాలి. టమాటా ముక్కలు కొంచెం ఉడకగానే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెమే కారము, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టాలి. తర్వాత ఆల్రెడీ మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా, దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కొంతమందికి మెత్తగా తినడం ఇష్టం ఉండదు, సో అప్పుడు స్మాష్ చేయకుండా డైరెక్ట్ వేసేయాలి. వేసేసి కలిపి కొన్ని వాటర్ పోసి మూత పెడితే పప్పు ఒక 1 to 2 minutes ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ మనం పైనుంచి ఒక పోపు పెట్టుకోవాలి. దీంతో పప్పు ఎవ్రీ టైం చేసినప్పుడు ఎగ్జాక్ట్ ఫ్లేవర్ వస్తుంది. చిన్న కటోరీ తీసుకొని అందులో ఆయిల్, రెగ్యులర్గా వేసుకునే పోపు దినుసులు వేసి 2 వెల్లుల్లి రెబ్బలు, వీటిని మామూలుగా పొట్టు తీసి వేస్తాం కదా, అలా కాకుండా పొట్టుతో వేయాలి. వేసి పోపు పప్పులో వేసేసి మూత పెట్టేసేయాలి. ఒక 1 minute మూత తీయకుండా అలానే ఉంచాలి. పప్పు ఎగ్జాక్ట్గా రెడీ అవుతుంది. తర్వాత నేను పూరి పిండి తడిపి పెట్టుకున్నాను అండి. ఒక 5 minutes బిఫోరే తడిపి పెట్టుకున్నాను. ఏం లేదు, గోధుమ పిండి, కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి ఫస్టే తడిపి పెట్టేసుకోవాలి. చిన్న చిన్న పూరీలా చేసుకొని గోలించుకుంటే పూరి తయారవుతుంది. పూరి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ అందరికీ తెలిసిన ప్రాసెస్ కాబట్టి నేను ఎక్కువ వీడియో క్లిప్స్ ఏం పెట్టలేదు. పిల్లలకు పూరి మీది కూడా ఇదే పప్పు ఇచ్చి టిఫిన్ ఇచ్చేసాను. అండ్ లంచ్లోకి పప్పు కలిపేసి పెట్టేశాను. బాయ్ నాన్న.